కేసీఆర్ గారు హామీలు వేయడంలో ఈజీ గిన్నీస్ రికార్డు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, అదే ఎస్సీ బంద్ అన్నాడు, మైనార్టీ బంద్ అన్నాడు. కులీబుద్ధి షా డెవలప్మెంట్ అథారిటీ ఎందుకైంది? హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి హిందూ ముస్లిం ప్రాంతాలు ఏదైతే ఉందో డెవలప్మెంట్ అయి ఉన్నాయి అవన్నీ కూడా. నువ్వు చూడండి, ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ అంతా కూడా అక్కడ ఉండేటటువంటి గచ్చిబౌలి ప్రాంతం కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మాదాపూర్ కానీ అక్కడనే ఖర్చు పెడతారు. కానీ అసలు హైదరాబాద్ సిటీలో ఏదో ఓల్డ్ సిటీలో ₹1 కూడా ఖర్చు పెడతారు. ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో వసూలు అయ్యేటటువంటిది ఉట్టిగా ఏమనంటే ఓల్డ్ సిటీని బదలాం చేస్తారు, ఇక్కడ ట్యాక్స్ కడతలేరు. అసలు నీకు ఓల్డ్ అన్ని హౌసెస్ అన్నీ కూడా డెవలపరేటివ్ కండిషన్లు ఉన్నాయి, నువ్వు వసూలు చేయొద్దు దీనికి. ఎందుకంటే పాత పడిపోయినాయి, ఏజ్ అయిపోయిన దగ్గరికి ఎట్లా డబ్బులు తీసుకుంటావు? ఏజ్ ఉన్న హౌసెస్ దగ్గర ట్యాక్స్ కరెక్ట్ చేయి. ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు రోజు ₹100, ₹50 వసూలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మేము ఇంత డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఒక సైదాబాద్ డివిజన్లో మాత్రమే 2000 ఇండ్లు కట్టించిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద. ఈరోజు ఇతను ఏడున్నాడు, బోయిగూడ ప్రాంతంలో 250 ఇండ్లు కట్టి అందరికీ ఆశ పెట్టిండు డబుల్ బెడ్రూమ్. ఏమనంటే ప్లేస్ లేదన్నాడు. ప్లేస్ లేకుంటే ఈరోజు నీకు ₹6000 కోట్ల ఏదైతే హిమాయత్ సాగర్ సైడు, ఉస్మాన్ సాగర్ సైడ్ ఎట్లొచ్చినాయి? భూములన్నీ అమ్ముకుంటున్నావు. ఊడా అమ్ముకుంటుంది, గవర్నమెంట్ అమ్ముకుంటుంది, మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కబ్జా చేస్తారు. ఎమ్మెల్సీ మొన్ననే వచ్చింది ఒక మినిస్టరు రామోజీ ఫిలిం సిటీ దగ్గర 2000 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఆ 2000 ఎకరాల కనీసము 20,000 మందికి లేదా డబుల్ బెడ్రూమ్ కట్టియచ్చు. డబ్బులు లేవా? ఉన్నాయి. మన యొక్క నరేంద్ర మోడీ గారు దాదాపు 2,50,000 ఇండ్లు శాంక్షన్ చేసిండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ₹8,000 కోట్ల రిలీజ్ అయినాయి. ఎక్కడ పోయినాయి అవి? ఎవరి జోబులో పోయినాయి? మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ జోబులో పోయినాయా, లేదా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ జోబులో పోయినాయా? డబుల్ బెడ్రూమ్ల మీద ఏదైతే ఉందో పేద ప్రజలను బాగా మోసం చేస్తున్నారు. ఈ మోసం చేసేటటువంటి ప్రభుత్వానికి ఇంటికి పంపవలసిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం. దిస్ ఇస్ మూసీ. మీరు గంగా చూడండి ఏ విధంగా అయింది. వారాణసి ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ వేరే రాష్ట్రాలలో పోతే ఎందుకు ఇది చేయలేకపోతున్నారు? ఎందుకు దీన్ని ఈ విధంగా నిర్వీరంగా? పక్కనే అంబర్పేట ఉంది, ముక్కు మూసుకుంటాం. అయోధ్య రామరెడ్డికి ఏదైతే ఉందో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో వారికి ఇచ్చేసారు. సంవత్సరానికి ₹500 కోట్ల మెయింటైన్ చేయడానికి ఇస్తారు. ఆక్సిజన్ వస్తలేదు అక్కడికి వెళ్ళి, మొత్తం కరెక్టు పనిచేస్తలేదు. మీరు ఒక బారు పోయలేదా? రాజ్ టీవీతో నేను కోరుతా ఉన్నాను, మీరు అక్కడ పోయలేదా? ఏదైతే పక్కనే ఉండేటువంటి అంబర్పేట ఏదైతే ఉందో ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు సర్వే చేయండి. అక్కడ చూడండి, అక్కడ ఎందుకో ఆక్సిజన్ కరెక్ట్ వస్తుంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలు మనలాగా మంచిగా ఉండరు, బక్కగా ఉంటారు. మనకి ఏదో ఒక రోగం వస్తుంటుంది.